హరే కృష్ణ 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 హరే హరే అంటే చాలు మనందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని కొలిచే ఇస్కాన్ మందిరమే మనకు గుర్తు వస్తూ ఉంటుంది. ఇస్కాన్ మందిరంలో ఆ శ్రీకృష్ణ భగవానుడికి నిత్యం కూడా భక్తులందరూ ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఇస్కాన్ మందిరాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే నెలకొల్పి ఆ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవానుని పూజించుకోవడం ఇక్కడ భక్తులు చేస్తున్న యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. శ్రీమద్భాగవతం మహాభారతంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు భక్తులకు అందించిన ఆ సారాంశాన్ని అంతటిని కూడా ఈ ఇస్కాన్ ద్వారా భక్తులందరికీ కూడా అందిస్తూ ఉంటారు. అలాంటి ఇస్కాన్ మందిరాలు ఈ పుణ్యభూమండలం పైన ఎన్నో కలవు. అలాంటి వాటిల్లో ఈరోజు మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తున్న ఇస్కాన్ మందిరం ఆదిలాబాద్ జిల్లాలో కొలువై ఉంది. ఆ ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు జరుపుతూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున ఈ ఇస్కాన్ మందిరంలో నిత్య పూజలు జరిపించే ప్రణవానంద ప్రభుజీ చేత ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ ఇస్కాన్ మందిరంలో ఈరోజు కోటి దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇక్కడ మనతో పాటు ప్రభుజీ గారు ఉన్నారు. ప్రభుజీ గారి మాటల్లో ఈరోజు జరిగిన కోటి దీపోత్సవం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఇస్కాన్ మందిరంలో జరిగిన ఈ కోటి దీపోత్సవాన్ని జరపడం వెనుకున్న అంతర్యం గురించి, అలాగే ఆ కృష్ణ భగవాన్ గురించి భక్తులకు మీ మాటల్లో. ఇస్కాన్ ఎదులాపురం, ఈ ఆదిలాబాద్ యొక్క ప్రాచీనమైన నామము ఎదులాపురం అని అలానే మనం సంబోధించడానికి ఇష్టపడతాం అన్నమాట. అయితే ఇక్కడ ఈరోజు కార్తీక పూర్ణిమ సందర్భంగా అద్భుతమైన దీపోత్సవ కార్యక్రమం జరిగింది. భగవానుడి యొక్క ప్రీత్యర్థం. మనకి దీపము జ్యోతి జ్ఞానముతో సమానం. మనందరికీ కూడా భగవత్ సంబంధమైన జ్ఞానము కావాలి. అందుకే మనం దీపం వెలిగిస్తాం. దీపం వెలిగటంలో ఒక ప్రయోజనం ఏంటి అంటే భగవంతుడి సంబంధించిన జ్ఞానం. భగవద్గీత, భాగవతం, రామాయణం ఇత్యాది పురాణములు ఏదైతే జ్ఞానాన్ని భగవంతుడి గురించి ఇస్తున్నారో అది తెలుసుకోవాలి, మేము అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రార్థన భగవానుడికి సమర్పణ చేయటం అన్నమాట. మనము ఇస్కాన్ ధర్మ ప్రచార నిమిత్తము, ధర్మ ప్రచారమే కేంద్రంగా, సమాజ సేవ, భగవత్ సేవనే కేంద్రంగా ఉండే ఒక సంస్థ. చక్కటి భగవద్భక్తియుత సేవా మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న, ప్రపంచానికి గుర్తి తెప్పిస్తున్న, పరిచయం కాదండి, ఎప్పటి నుంచో సనాతన భారతీయులందరూ ఇదే సాంప్రదాయంలో ఉన్నారు. కానీ ఎక్కడో మర్చిపోతున్న సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా భగవత్ ప్రవచనము, భగవన్నామ సంకీర్తనతో జరుగుతున్న ఒక కార్యక్రమం. ఎన్ని వేల దీపాలు స్వామికి సమర్పణ చేశాం భగవత్ ప్రీత్యర్థం, స్వామి యొక్క సేవ కోసం. ఈరోజు కార్తీక పూర్ణిమ, చక్కటి పూర్ణిమ చంద్రుడి యొక్క వెలుగులలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ కార్తీక మాసంలోనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దామోదరునిగా కొలుచుకోవడం వెనుక ఉన్నటువంటి వృత్తాంతం ఏంటి? చాలా విశేషాలు ఉన్నాయమ్మా. కార్తీక మాసానికి అటు దామోదరుడికి చాలా ప్రీత్యర్థమైన మాసం, అలానే పరమశివుడికి కూడా చాలా ప్రీత్యర్థమైన మాసం. ఇద్దరికి ఎంతో ఆధ్యాత్మికమైన పవిత్రమైన నెల ఈ మాసము. మళ్ళీ వచ్చే మార్గశీర్ష మాసము, ధనుర్మాసము అని అంటారు. మాసానా మార్గశీర్షోహం అని కృష్ణుడే స్వయంగా చెప్పుకున్నారు. ఈ రెండు మాసాలు ఎందుకు అత్యంత ప్రాధాన్యతమైనది అంటే, మీరు చూసారంటే సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ముందు ఈ రెండు మాసాలు వస్తాయి. ఈ రెండు కూడా దేవతలకి ఉత్తరాయణము పగలపూట అయితే ఈ రెండు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం. మానవుడికి బ్రహ్మముహూర్తం అత్యంత ముఖ్యమైనది. ప్రొద్దున పూట లేవటం, ఆధ్యాత్మిక సాధన చేసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని అన్నమాట. అలా మనందరం కూడా
కార్తీక ధనుర్మాసం, మార్గశీర్ష మాసం, ఈ రెండు కూడా ఆధ్యాత్మికంగా ఉండటం చేత, భగవత్ సంబంధమైన పనులు చేయటం చేత భగవంతుడి యొక్క విశేషమైన కృపా అనుగ్రహం మనకు నడిపిస్తుంది. ఈ 2 మాసాలలో మనము సాధన చేయటంలో ఉండే ఆంతరంగికం ఏంటి అంటే, ప్రతిరోజు కూడా ప్రొద్దున లేచి భగవంతుడికి దీపం పెట్టుకొని చక్కగా స్వామి యొక్క నామాలు చెప్పుకొని, విష్ణు సహస్రనామం, భగవన్నామ స్మరణ చేసుకొని, భగవద్గీత, రామాయణాలు చదువుకుంటూ ధార్మికమైన జీవనం జీవించటాన్ని నేర్పించే మాసములు ఈ కార్తీక మాసం, ఇంకా ధనుర్మాసం. చాలా సంతోషం మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. మీ ప్రేక్షకులందరికీ, మీ అందరికీ ఆ భగవానుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలి అని స్వామికి ప్రార్థన చేస్తున్నా. హరే కృష్ణ. నమస్కారం, మీ పేరండి? శుభాంగి. అంటే మీరు ఎంతకాలం నుంచి ఇస్కాన్ మందిరానికి వస్తూ ఉన్నారు? సంవత్సరం నుంచి ఇస్కాన్ని ఫాలో అవుతున్నా. మెయిన్లీ ప్రణవానంద ప్రభుజీ పెట్టిన ప్రతి వీడియోని అసలు క్రమం తప్పకుండా చూస్తున్నాను. ఈ జస్ట్ ఇస్కాన్ గురించే కాకుండా భగవద్గీత క్లాసెస్ కూడా ప్రతిదీ వీడియో పెట్టడం జరిగింది ప్రణవానంద ప్రభుజీ. అది కూడా మొత్తం ప్రతిదీ వింటున్నాను. ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి కూడా అంటే చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆ శ్రీకృష్ణ భగవాను అంత ముస్తాబు చేసి అందంగా ఈ కోటి దీపోత్సవాన్ని కూడా జరిపించారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఏదో పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అది ప్రణవానంద ప్రభు ప్రతిసారి చెప్తూ ఉంటారు. అంటే దేవుని పైన ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి రాదు, అది దేవుని కృప ద్వారానే. ఇప్పుడు నా ఇన్ని సంవత్సరాలలో జస్ట్ ఒక 1 year అవుతుంది శ్రీకృష్ణుడికి ఎంత దగ్గర అవుతున్నా అంటే భౌతిక అవసరాలు అవన్నీ అంటారు కదా, అవన్నిటి కాకుండా మెయిన్ మనకేంటి, మనం ఎందుకు పుట్టినాము, ఆత్మజ్ఞానానికి దగ్గర అవడానికి స్వామీజీ చెప్పినవి ప్రతిదీ ఫాలో అవుతుంది. ఇప్పుడు స్వామీజీ ప్రవచనాలు అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి వింటున్నారు? గత 1 year నుంచి వింటున్నాను. భగవద్గీత 18 అధ్యాయాలు ఉంటాయి కదా, మొత్తం విన్నాను. నాలో ఒక మెయిన్లీ చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే, నేను నాన్ వెజ్ మానేశాను. అంటే ఈ ప్రవచనాలు విన్న తర్వాతనే అది నేను ప్రభుజీకి అసలు రుణం తీర్చుకోలేనంటూ, అసలు అతని వల్లనే కదా, ఆయన వల్లనే నాలో ఇంత మార్పు వచ్చింది. కాబట్టి నా జన్మాంతం రుణపడి ఉంటాను. మీ యొక్క ఆనందం తెలుస్తుంది మీ మాటల్లో, మీ కళ్ళల్లో. ఆ భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి ప్రభుజీ చెప్తూ ఉంటారు కదా, ఆ చిన్ని కృష్ణుడు ఆయన చిలిపి చేష్టలు కానివ్వండి, భక్తులను కాపాడిన విధానం, అవన్నీ చెప్పినప్పుడల్లా ఆ కృష్ణ భగవానుడి మీద మీ యొక్క అంటే ఎలా అనిపిస్తుంది మీ యొక్క? అంటే నార్మల్ గా ఇప్పుడు మనం పూజ చేస్తాం, అంత భగవంతుని గురించాం, ఏదో జస్ట్ ఫార్మల్ గా అందరు చేస్తారు కదా అన్నట్టు చేస్తున్నట్టు కాకుండా, ఇప్పుడు నాలో మార్పు ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడిని చూస్తే నిజంగా ఒక ఫీలింగ్ అనేది అంటే కనెక్షన్ ఎక్కువ అవుతుంది దేవుడితోని నాది అనేది. సో మళ్ళీ ఇప్పుడు భగవద్గీతలో కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు కదా, సో అది కూడా నేను నా లైఫ్ లో యాజ్ అ టీచర్ గా, ఇంతకు ముందు మనం అనుకుంటాం భగవంతుని సేవ చేయాలంటే మొత్తం సేవకే కాకుండా మన పని మనం పర్ఫెక్షన్ గా చేస్తూ ఉంటే ఆ కర్మ అనేది మనల్ని అంటే మన పని మనం కరెక్ట్ చేస్తూ సేవ చేయాలి. దేవుడు మీతో పాటుకు ఇంకా వస్తూ ఉంటారా మీరు? అంటే ఇంకా ఇతర భక్తులు కూడా తీసుకొస్తూ ఉంటారా ఇక్కడ జరుగుతాయని చెప్పి? ఇప్పుడు నేను నాతో పాటు యాక్చువల్ మా హస్బెండ్ కూడా అంత భక్తి లేదు ముందు నుంచి, కాకపోతే ఇప్పుడు నేను 6కి వచ్చినాం మేము, మ్యాక్సిమం సండే వస్తాం. ఈ రోజు కూడా 6 నుంచి ఇప్పుడు 9:30 వస్తుంది. మా హస్బెండ్, మా మరిది, మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చిన. వాళ్ళలో కూడా అంటే బాగా భక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది అంటే వివిధ దేవుళ్ళ దగ్గరికి పూజలు జరుపుకోవడానికి వెళ్తూ ఉంటాం. కృష్ణునితో పాటు ఈశ్వరునికి, శ్రీమన్నారాయణుని, వెంకటేశ్వర స్వామిని ఇవన్నీ కొలుచుకుంటూ ఉంటాం. అంటే మీరు ఇతర ఆలయాలు కూడా వెళ్తూ ఉంటారు కదా? అవును. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నాకేందంటే మెయిన్ గా దేవుళ్ళు అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, అంటే నాస్తికవాదం అని కాదు కానీ, అంటే ఇన్ని రకాల దేవుళ్ళు ఏంది అనేది అనిపిస్తుండే. కాకపోతే ఇప్పుడు మెయిన్లీ అంటే ఇప్పుడు అంటే నేను శ్రీకృష్ణుని భక్తురాలని అయిపోయినా కంప్లీట్గా. అట్లా అని చెప్పేసి మిగతా ఇప్పుడు వేరే శివుడు అట్లా కాదు అని కాదు, కాకపోతే నేను స్పెషల్గా ఎక్కువ అటాచ్ అయింది మాత్రం శ్రీకృష్ణుడికి. మిగతా దేవుళ్ళని కూడా కొలుస్తా. ప్రతి దాంట్లో నేనేంటంటే సనాతన ధర్మం అందులో ఉన్న అంటే పెట్టడానికి వెనుక ఉన్న రీజన్ ఏంటి, దాంట్లో మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వంతు మనం కృషి చేయాలి, అది మెయిన్లీ నా సిద్ధాంతం. నా పేరు అవినాష్ మారిశెట్టి, నేను అడ్వకేట్. మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుండి ఇస్కాన్ టెంపుల్కి వస్తున్నారు? నేను ఈ ఇస్కాన్ టెంపుల్కి గత ఒక 10 years నుంచి వస్తున్నాను. అంటే ఇస్కాన్ ఇక్కడ లేకముందు కూడా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని టెంపుల్ ఉండే. సో నేను గత 10 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. మనకు శ్రీకృష్ణుడు మన ఒక దశావతారంలో ఒక అవతారము.
సో ఆయనను ఒక్కరిని దర్శించుకున్నా కూడా మనం ఆ దశావతారంలో అన్ని భగవంతుల్ని దర్శికున్న ఒక గొప్ప అనుభూతి, ఒక భక్తి భావము, ఒక పాజిటివ్ ఎనర్జీ, మోటివేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఈ టెంపుల్ వాతావరణము చాలా ప్రశాంతంగా, అంటే మనకు బయట ఎట్లాంటి ఛాలెంజెస్ ఉన్న లైఫ్లో కానీ, మనకు కెరియర్ వైజ్ కానీ, ఇంకా ఏదైనా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా ఇక్కడికి వస్తే మనము సాధించగలుగుతామనే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు ఇక్కడ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. ఇక్కడ ప్రణవానంద ప్రభుజీ గారు చాలా వరకు మనకి బోధనలు చేస్తూ ఉంటారు కదా, మీరు ప్రభుజీ బోధనలు విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? డెఫినెట్లీ ప్రణవానంద ప్రభుజీ గారు వారిని నేను ఒక 5 years నుంచి నేను సోషల్ మీడియా మాధ్యమంలో వారిని ఫాలో చేస్తున్నాను. వారు చాలా అంటే లైక్ ధార్మిక కానివ్వండి, లేకపోతే లైఫ్కి సంబంధించి అండ్ పాజిటివ్ ఎనర్జీ, మోటివేషన్కి సంబంధించి వారు చాలా అంటే రియల్ లైఫ్కి కనెక్ట్ చేస్తూ వారి ప్రవచనాలు చాలా అంటే చాలా మన డైలీ లైఫ్కి కనెక్ట్ అవుతాయి. సో వాళ్ళు మన ధార్మిక చరిత్ర గురించి అండ్ మన భగవద్గీత గురించి పలు రకాల వారి యొక్క రియల్ లైఫ్లో జరిగిన ఒక సంఘటనలు కానీ మనకు మోటివేట్ చేసే విధంగా వారు ప్రతిదీ మనకు ప్రవచనాల రూపంలో కూడా మనకు ఎప్పటికప్పుడు వారు చెప్తా వస్తున్నారు. సో మేము ఎప్పటికప్పుడు వీలైనంత వరకు వారి ప్రవచనాలు మేము లైవ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మేము వారికి ఫాలో అవుతుంటాము. మేము ప్రతి సంవత్సరము మామూలుగా మన హైదరాబాద్లో భక్తి టీవీ వారు ఆర్గనైజ్ చేసే కోటి దీపోత్సవంలో పాల్గొంటుంటాము ఎప్పుడు. సో ప్రతి సంవత్సరం ఈసారి నేను పాల్గొలేకపోయినా, కానీ ఇక్కడ ప్రణవానంద ప్రభుజీ గారు మరి మన ఆదిలాబాద్ పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్లో ఈ కోటి దీపోత్సవము ఇక్కడ జరపడము, ఎంతో ఘనంగా ఇక్కడ జరపడము మాకు చాలా ఆనందం మరి అదృష్టంగా భావిస్తున్నాము. అంటే మేము కోటి దీపోత్సవము మిస్ కాలేదు, అంటే అక్కడ హైదరాబాద్లో లేకున్నా కూడా ఇక్కడ మేము ఇక్కడ వచ్చి హాజరయ్యి ఇక్కడ కోటి దీపోత్సవంలో మేము కూడా దీపాలు వెలిగించి భగవంతుని దర్శనం చేసుకొని ప్రభుజీ గారితో ఇంటరాక్ట్ అయ్యి మేము ఇక్కడ ఈ అనుభూతిని పొందడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మీ పేరమ్మా? స్వప్న. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఆదిలాబాద్. తరచుగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారా? 2 years నుంచి వస్తున్నాము మాతాజీ. దాదాపు 2 సంవత్సరాల నుండి ఈ ఆలయానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అంటేనే కృష్ణ భక్తికి పెట్టింది పేరు. మరి ఈ ఆలయంని దర్శించుకున్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి? నాకు చాలా అద్భుతం జరిగింది. ఎందుకంటే నేను అంటే ఈ ఆధ్యాత్మికంలో రాకముందు నేను ఎలా ఉండేదాన్ని అంటే అస్సలు హెల్త్ పరంగా చెప్పాలంటే కూడా నాకు అస్సలు బాగుండేది కాదు. కాకపోతే ఈ నామజపం అనేది నేను ఎప్పుడైతే స్వీకరించానో అప్పటి నుంచి నేను చక్రాస్ మీద, నాలో ఉన్న చక్రాస్ మీద నేను భక్తితోటి జపం చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి నాలో కాన్ఫిడెన్స్, హెల్త్ బాగుండడం అన్నీ జరిగాయి. ఓకే. హరే రామ నామస్మరణ మీరు ప్రతిరోజు జపం చేస్తూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపాన్ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు? మేము 2 years నుంచి చేస్తున్నాము. దీని అర్థం ఏమంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే నామజపం చేస్తామో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామజపం వల్ల మన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు అనేటివి ఒక సెట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఈ నామాన్ని జపించినప్పుడు మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటివి జరుగుతాయి కాబట్టి ప్రాణాయామం చేసేయడానికి కూడా వీలుగా ఉంటుంది. అది మన మనసుని, మన మైండ్ని అన్నిటిని కూడా కేంద్రీకృతం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మీరు ఇక్కడ ప్రణవానంద ప్రభుజీ యొక్క ప్రవచనాలు వింటూ ఉంటారు. ఇక్కడ దాదాపు చాలా సంవత్సరాల నుంచి ప్రభుజీ ఎన్నో ప్రవచనాలు చెప్పారు. ప్రభుజీ ప్రవచనాలు విన్నప్పుడు మీలో కలిగినటువంటి మార్పు ఏంటి? నేను చెప్తున్నాను కదా మేడం, ప్రభుజీ ఫేస్ చూస్తేనే ఒక అద్భుతం. ప్రభుజీ వయస్సు అనేది చాలా చిన్నది, దానిలో నాది 46 years, ప్రభుజీది 28 years. ఆ ప్రభుజీని చూసినప్పట్ల అయ్యో ఇన్ని రోజులు మనం ఆధ్యాత్మికాన్ని కోల్పోయామే అన్న ఫీలింగ్ వచ్చేసింది. ప్రభుజీ ఎప్పుడైతే కనబడ్డారో అప్పటి నుంచి నేను ఇస్కాన్లో అనేది అడుగుపెట్టాను. అప్పటి నుంచి నామజపం అనేది నేను స్వీకరించాను. డైలీ 4 times చేస్తున్నాను ఇప్పటికీ. ఆ 4 times కూడా నిష్టగా నియంత్రించుకుంటూ ఏదైతే చక్రాస్ మీద నేను చేస్తూ ఉంటానో దానివల్ల నాలోని కాన్ఫిడెన్స్ లెవెలు ఆరోగ్యపరంగా చాలా బాగా అయింది ఇప్పుడు. ధన్యవాదాలమ్మా.
కృష్ణ భక్తికి పెట్టింది పేరు ఇస్కాన్ దేవాలయాలు. ఇస్కాన్ దేవాలయాలు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అంతర్జాతీయంగా లండన్, బెర్లిన్, న్యూయార్క్ ఇలా పలు అంతర్జాతీయ దేశాల్లో కూడా దాదాపు 1000కి పైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. ఇస్కాన్ దేవాలయాలు కృష్ణ భక్తికి మరో పేరు. కృష్ణ భక్తిని చాటి చెప్పడమే ఇస్కాన్ దేవాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రీల ప్రభుపాదజీ గారు ఉద్యోగ విరమణ తర్వాత 1965లో కృష్ణ భక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కృష్ణ భక్తికి నిలయంగా ఇస్కాన్ టెంపుల్ని అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే కాన్సెప్ట్ తోని ఈ ఇస్కాన్ టెంపుల్స్ ని ప్రారంభించారు. అలా ఇస్కాన్ టెంపుల్స్ ని ప్రారంభించి కృష్ణ భక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ఈరోజు మనం ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కోటి దీపోత్సవం కార్యక్రమానికి వచ్చాము. మరి కోటి దీపోత్సవ కార్యక్రమము కార్తీక మాసంలోను, అందులోను కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవాన్ని భక్తులు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న భక్తులు వారి ముక్తిని పొందుతారు అని ప్రణవానంద ప్రభుజీ గారి మాటల్లో మనం విన్నాము. అలాగే కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులకి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నెలలో కార్తీక దామోదరుడుగా కొలువై ఉంటాడు. ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తునిపై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాము. తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకి మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Thank you.